సో ఆ ట్యూనా ఫిష్ మీద ఇంట్రెస్ట్తో వీడు కూడా వచ్చి నేను కూడా దీంట్లో జాయిన్ అయిపోతాను అన్నాడు. సో ట్యూనా ఫిష్ తెచ్చిపెట్టారు. ఏదో స్పెషల్ రెసిపీ తయారు చేస్తారంట. నెట్లో సర్చ్ చేసి ఎలా ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా మంచి ఐటెం తయారు చేయాలని ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట. సో ఆ ప్రయోగాలన్నీ మా మీద చేస్తుంటారు. నోట్ దిస్ పాయింట్, అన్ని రకాలుగా తినడానికి అంట. సో నోట్ దిస్ పాయింట్, అక్కడే మ్యాటర్ ఉంది. ఇది టోటల్ మజిల్ ఫిష్ అనమాట. బాగా ఎక్సర్సైజులు చేసింది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. సో మొత్తానికి ఫస్ట్ ఫ్రెండ్స్ బాలైపోతే ఆ తర్వాత మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అంటేనే బకరాలు. ఒడ్డుకి వచ్చిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి ఆ షెడ్స్లోకి తీసుకెళ్ళి గ్రేడింగ్ చేసేటోళ్ళు. ఇది ఎందుకు నేను చూస్తుంటే నాకు పార్టీ కోసమే రెడీ చేసుకున్నట్టు అనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మంచి ఫిష్ రెసిపీ అనమాట. రోజు ఎవ్రీ సండే ఈయన మార్కెట్కి వెళ్తూ ఉంటారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు అట్లా ఏదైనా ఫిష్ వెరైటీ కనిపిస్తుంటే అక్కడ అది చూసి ఆ రోజు మంచిగా ఒక ఐడియా తెచ్చుకొని, లేదు అంటే నెట్లో సర్చ్ చేసి ఎలా ఎక్స్ప్లోర్ చేసి ఏదైనా మంచి ఐటెం తయారు చేయాలని ప్రాక్టీస్ చేస్తుంటారు అనమాట. సో ఆ ప్రయోగాలన్నీ మా మీద చేస్తుంటారు. అయితే ఈరోజు ఈయనకి ట్యూనా ఫిష్ కనిపించిందంట. సో ఆ ట్యూనా ఫిష్ మీద ఇంట్రెస్ట్తో వీడు కూడా వచ్చి నేను కూడా దీంట్లో జాయిన్ అయిపోతాను అన్నాడు. సో ట్యూనా ఫిష్ తెచ్చిపెట్టారు. ఏదో స్పెషల్ రెసిపీ తయారు చేస్తారంట. సో అదేంటో నాకు కూడా చెప్పట్లేదు. సో మనం మాత్రం అది వండుకొని తినేసి ఎంజాయ్ చేద్దాం. హాయ్ ఆల్ అండి. సో మనం వచ్చామంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా కిచెన్లోకి. స్పెషల్. సో ఈరోజు మనం ట్యూనా ఫిష్తో చిన్న వంటకం తయారు చేద్దాం. అయితే అందరికి ఈజీగా ఉండే రెసిపీ చెప్తాను. అంతే కదా, ఈజీగా అయిపోవాలి. ఈజీగా అయిపోయే రెసిపీ, టేస్టీ కర్రీ తయారు చేద్దాం దీంతో, ఫ్రై లాగా. సో బట్ ఇదేంటంటే అన్నిటికీ పనికి వస్తుంది. ఫ్రై కాబట్టి అన్ని రకాలుగా మనం తినడానికి బాగుంటుంది. నోట్ దిస్ పాయింట్, అన్ని రకాలుగా తినడానికి అంట. సో నోట్ దిస్ పాయింట్, అక్కడే మ్యాటర్ ఉంది. సో ఇది ట్యూనా ఫిష్ జనరల్గా మనకు దొరకదు హైదరాబాద్లో. ఈరోజు కాబట్టి మార్కెట్లో చూసాను, సరే ట్రై చేద్దామని తీసుకొచ్చాను. సో లెటస్ ట్రై, ఎలా ఉంటుంది, బాగుంటుందో బాగోదో చూసి మీరు కూడా చూడండి. ఈ ఫిష్ మనం కట్ చేసుకొని క్యూబ్స్లా కట్ చేయించుకొని తీసుకొచ్చాను నేను మార్కెట్ నుంచి. సో దీన్ని మనం ఫస్ట్ ఏంటంటే మంచిగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని అది కొద్దిగా మ్యారినేట్ అయిన తర్వాత బాగా అప్పుడు మనం కుక్ ప్రాసెస్. ఈ ట్యూనాని ఏమంటారంటే ఇందులో మనకి బోన్స్ ఉండవు అసలు. చిన్నపిల్లలు ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మీకు మీట్ లాగా చికెన్ లా ఉంటుంది. దీన్ని సీ చికెన్ అని కూడా అంటారంట. సీ చికెన్ అంటే ఆల్మోస్ట్ చికెన్ తిన్నంతే ఉంటుంది ఫిష్. అసలు చూడడానికి కూడా అది ఫిష్ లా. ఇందులో నీకు ముళ్ళు ఉండవు, అంటే అది ఉండదు, కంప్లీట్ గా మీటే ఉంటుంది. ఇది టోటల్ మజిల్ ఫిష్ అన్నమాట. బాగా ఎక్సర్సైజులు చేసింది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. మనకి ఈగల్స్ ఇవే సముద్రం నుంచి పిక్ చేసి పట్టుకుపోతా ఉంటాయి. అవి ఒకసారి పెద్ద ట్యూనా వాటికి దొరికిందంటే ఒక 10 days వాటికి ఫుడ్ కూడా అక్కర్లేదు, తిని బతికేస్తాయి. ఇది బాగా రీసెర్చ్ చేశారు మొత్తం. సో వీటిని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ వేద్దాం, కొద్దిగా సాల్ట్ వేసాం. సో పసుపు, చిల్లీ పౌడర్, ఇది తగినంత చూసుకొని వేసుకుంటే, ఎవరికి ఎక్కువ తక్కువ మీ ఇంట్లో ఎలా వాడతారో అట్లా. కొద్ది పెప్పర్ వేద్దాం. లెమన్ జ్యూస్, ఇది నిమ్మరసం. ఎందుకంటే ఫిష్ మనకి ఎప్పుడు కూడా లూజ్ విడిపోకుండా ఉండడం కోసం వేపినప్పుడు కంపల్సరీ మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇది మ్యారినేట్ చేస్తున్నాం కదా, ఈ మ్యారినేట్ చేసింది బాగా ఒక 1 hour మనం పక్కన పెట్టుకున్నట్టయితే ఆ కారం ఉప్పు అంతా కూడా ఆ పీసెస్కి బాగా పడుతుంది, టేస్ట్ వస్తుంది. లేదంటే మనకి కారం వల్ల అయిపోతుంది, ముక్కలు చప్పగా ఉంటాయి. 1 hour విజిట్స్ పెట్టేద్దాం, అప్పుడు బాగుంటుంది. ఓకేనా? చాలు, గుడ్ బై, చాలు చాలా తీసుకోకూడదు అట్లా. ఆ ఫిష్ చూస్తే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. బాగుంది, చాలు లీవ్ ఇట్. అది మనం మ్యారినేట్ అవ్వడానికి ఒక 1 hour టైం పడుతుంది కదా. మనం ఈలోపు నేనేం చేశానంటే ఇవన్నీ మనకి టైం సేవింగ్ కోసం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ మనకి ఏమేమి కావాలి. సో ఆనియన్స్ కట్ చేసాం, అల్లం వెల్లుల్లి రెడీ చేసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ప్లస్ కొద్దిగా మసాలా, గరం మసాలా కొద్దిగా,
ఎలాచి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఆనియన్ పేస్ట్, ఆనియన్ గార్లిక్ మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. దానికి మనం ఆనియన్స్ కొన్ని ఉంచుకుందాం, కొన్ని మామూలుగా కొన్ని పేస్ట్ వాడుకుందాం. ఆనియన్స్, జింజర్ గార్లిక్, ఈ మసాలాలు కూడా వేసేద్దాం ఇందులో. సో ఇవి మనకి మంచిగా మ్యారినేట్ అయిపోయాయి. మన ట్యూనా పీసెస్ మంచిగా మ్యారినేట్ అయిపోయాయి కదా. సో వీటిని మనం ముందుగా ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్రై చేసేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకో. చూసావా, ఆయిల్ వేసి ఈ ఆయిల్లో మనం వీటిని ఫ్రై చేసి పెట్టుకుందాం. సో మంచిగా డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ వేడెక్కలేదు ఇంకా. కాకపోతే ఈయనకి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? చిన్న మొత్తం బ్యాచులర్గా ఉన్నప్పుడు మొత్తం ఫ్రెండ్స్తో రూమ్స్లో ఉంటారు కదా, అప్పుడు ఇలాంటివన్నీ బాగా వస్తాయి అనమాట. ఫస్ట్ మేము వైజాగ్లో రామా థియేటర్ దగ్గర ఒక రూమ్లో ఉండేవాళ్ళం. సో అక్కడ రామా థియేటర్ దగ్గర ఫిష్ మార్కెట్ ఉంటుంది, ఆసిల్మెట్ దగ్గర. ఫస్ట్ అసలు ఎలా వండాలో కూడా తెలియనప్పుడు రొయ్యలు తీసుకెళ్ళి ఇట్లాగా డీప్ ఫ్రై చేసి కారం ఉప్పు వేసేసి ఒక పార్టీకి వాడుకున్నాం అనమాట. సో అలాగా మా కుకింగ్ జర్నీ స్టార్టెడ్. చూసారా, అబ్బాయిలు పార్టీ చేసుకోవడంలో కూడా ఒక ఉపయోగం ఉంటుంది అనమాట. వైఫ్స్ అర్థం చేసుకోరు పాపం. సో వంట అలా వచ్చేసింది. సో ఇలా కాదు, దీనికి ఇంకోటి యాడ్ చేద్దాం అట్లా. సో మొత్తానికి ఫస్ట్ ఫ్రెండ్స్ బాగా అయిపోతే ఆ తర్వాత మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అంటేనే బకరాలు. వీళ్ళు ఫ్రెండ్స్ విన్నారంటే ఇనుకుంది ఇప్పుడు. వేగలి పర్వాలా. మొన్న ఈ మధ్య మేము కలింగపట్నం బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ ఎక్కువ ఈ ట్యూనా ఫిష్ బాగా దొరుకుతుంది. కాకపోతే ఆ రోజు మనం తెద్దాం అనుకున్నా, బట్ బ్యాడ్ లక్ ఏంటంటే సాటర్డే, నెక్స్ట్ డే మనం మ్యారేజ్కి వెళ్తాం. ఫ్రెష్నెస్ కూడా ఇంకా మనం ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడు వస్తాం, అదే సేమ్ డే ట్రావెలింగ్, కొనుక్కొచ్చి కట్ చేసుకుని తీసుకొచ్చి సరిపోను. బట్ మనం అప్పటికి ఇంకా 2 days టైం ఉంది మన ట్రావెలింగ్కి. సో తీసుకోలే, అది మైండ్లో ఉండిపోయింది ఆ రోజు ట్యూనా ఫిష్. ఈరోజు మార్కెట్లో చూడగానే కొనేసా. అలాగా కొన్ని అలాగా నీకు ఏమంటారు వాటికి క్యారీ అవుతుంటుంది. సో లేడీస్ అందుకే అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కోసం కొంచెం టైం వదిలేసేయండి వాళ్ళకి. మంచిగా ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్ప్లోర్ చేసి నువ్వు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. నేనేగా పంపించింది. ఈ పీస్ గట్టిగా ఉంది, చక్కగా గట్టిపడిపోతుంది, అసలు విడిపోవట్లేదు. అంటే మనం ఇది కూడా వేస్తాం కదా నిమ్మరసం వేయడం వల్ల అది మీకు అదొక అడ్వాంటేజ్. నేచురల్ గా ఇది విడదు, బట్ అది వేస్తే గట్టిగా ఉంటుంది. యాక్చువల్ గా ఫిష్ మనం ఆయిల్ వేయంగానే ఇలా విడిపోతుంది కదా, ఇది విడదు, లేయర్స్ లా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఈయన అన్నట్టు మీట్ లానే ఉంటుంది. ఏదో చికెన్ వండినట్టు అట్లా ఉంటుంది. బాగా వేగింది కదా, తీసే స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. ఆల్రెడీ కర్రీలా ఉంది. అంటే స్పైసెస్ అన్ని వేసేసాం కదా ఆల్రెడీ, ఉప్పు కారం వేసాం, మసాలా వేసారు కదా. ట్యూనా కానీ సొరచేప అంటాం కదా, సొరచేప కానీ వంజరం కానీ, ఈ మూడి ప్రాసెస్ వండడం ఒకలా ఉంటుంది ఆల్మోస్ట్. జనరల్ గా మా సిస్టర్ వండే పద్ధతిలోనే నేను వండుతున్నాను జనరల్ గా. ఈరోజు మా మనక్క ఎక్కువ ఇలాగ చేస్తుంది, వంజరాన్ని ఎక్కువ వంజరం చేస్తుంది కదా, ఇలా చేస్తుంది. ఇదే ప్రాసెస్ లో ట్యూనా చేసుకోవచ్చు, సొర చేసుకోవచ్చు. కొంతమంది అదేది మన ఇంకోటి అంటే ఏంటది కోనేం అంటాం కదా, పెద్ద కట్ చేస్తారు, అది కూడా ఇలాగే సేమ్ కోనేం చేసుకోవచ్చు. ఈ కోనేం కానీ సొర కానీ ట్యూనా కానీ ఇవన్నీ వండే ప్రాసెస్ ఒకటి ఇంచుమించు. ఆ టేస్ట్ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇవన్నీ సముద్రం చేపలు కదా, మనకి రేర్ గా దొరుకుతాయి. మనకి హైదరాబాద్ లో, వైజాగ్ లో ఉండే వాళ్ళకి, లేదంటే చెన్నై, భీమవరం, కాకినాడ వాళ్ళకి రెగ్యులర్ గా దొరుకుతాయి వాళ్ళకి. మనకి అక్కడ నుంచే వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయి, అప్పుడప్పుడు కొన్ని రావు. ఈరోజు యాక్చువల్గా వంజరం తెద్దామని వెళ్ళాను, వంజరం రాలా, ఇది వచ్చింది. ఇది ఒక సంపద అనమాట. నేను ఆ రోజు కలింగపట్నంలో చూస్తుంటే బోట్స్, కలింగపట్నంలో ఆ రోజు అడిగాను, అసలు యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నాను. వాళ్ళంతా బోట్స్ నుంచి ఈసారి నెక్స్ట్ టైం చేద్దాం. వాళ్ళు యాక్చువల్గా 250 బోట్స్ వెళ్తాయి అర్ధరాత్రి అప్పుడు. ఆ అర్ధరాత్రి అప్పుడు మనం కానీ అక్కడ కారుతో ఉన్నామంటే వాళ్ళ లైట్స్ ఎలా పెట్టుకొని ఇటు నుంచి వెళ్తారు. 250 పీపుల్ లైట్స్ ఉంటాయి, లైట్స్ పట్టుకుని వెళ్తారు.
మళ్ళీ తెల్లవారి వరకు మనం వెళ్ళి ఎక్కడైనా రూమ్ తీసుకొని పడుకొని మళ్ళీ వెళ్తే తెల్లవారు 6:30, 7కి వెళ్తే రిటర్న్ వస్తూ ఉంటారు పట్టుకొని. 10 వరకు వస్తారు, మార్నింగ్ 10 వరకు. ఓకే. ఈ 250 బోట్స్, ఈ 250 బోట్స్ వెళ్ళడం మళ్ళీ రిటర్ను. సో వాళ్ళ సముద్ర సంపద అంటారు వాళ్ళు చేపలకి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి ఫిష్తో వెనక్కి వస్తే వాళ్ళకి అంత మనీ. అవును. ఎంత కేజీలు అంటే 250 అంత కింటాస్, కేజీలు ఇంకంటే తక్కువ కదా, కింటాస్ అటు నుంచి వస్తాయి. అవి సముద్రంలో ఆ బోట్ ఆపి అది కదలకుండా కట్టి మళ్ళీ దాన్ని అక్కడ బయట ఒక ఇది ఉంది, అదంతా మనం ఒక చూపించవచ్చు. ఆ రకరకాల ఫిష్ అంతా కలిపి ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది, ఇది తీసే. సో ఆ కలింగపట్నంలో ఏంటంటే గ్రేడింగ్ ఉంటుంది, షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లో ఇదంతా తీసుకెళ్ళి పోసేస్తే అది గ్రేడింగ్ చేసేటోళ్ళు ఉంటారు. ఆ గ్రేడింగ్ చేసి మీకు బోట్లో వెళ్ళి వచ్చే వాళ్ళే 250 బోట్లు ఇంటూ కనీసం ఒక్కొక్క బోట్కి 7-8 మెంబర్స్ వెళ్తున్నారు. నీకు అక్కడ చూసుకు ఎంతమంది బతుకుతున్నారు బోట్స్ మీద అక్కడ, ఆ ఫిషింగ్ మీద. నెక్స్ట్ నుంచి వచ్చిన తర్వాత అది మోసుకు సముద్రం ఒడ్డుకి తెచ్చేవాళ్ళు కొంతమంది. ఒడ్డుకి వచ్చిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి ఆ షెడ్స్లోకి తీసుకెళ్ళి గ్రేడింగ్ చేసేటోళ్ళు, మళ్ళీ అది ప్యాకింగ్ చేసేటోళ్ళు, మళ్ళీ అది లారీలకు ఎక్కించేటోళ్ళు. ఎంత పెద్ద ప్రాసెస్. కంపల్సరీ వీడియో చేయాలి సార్, వీడియో చేసి చూపిస్తాం. అదే మనం అర్ధరాత్రి వెళ్ళాలి, ఇంటూ 1 o'clock బయలుదేరతారంట నైట్ వాళ్ళు. ఇదే ఆయిల్లో మనం కంటిన్యూ చేసుకుందాం. మరి కొద్దిగా ఆయిల్ వేద్దాం, మరి కొద్దిగా ఆయిల్ వేసి ఇదే ఆయిల్లో మనం కుకింగ్ కంటిన్యూ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, సో కొద్ది జీలకర్ర వేస్తున్నా, కొద్దిగా జీరా వేసాం కదా. సో కొద్దిగా ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను కదా, ఇవి వేసేద్దాం. కొద్దిగా చిల్లీ, కొద్దిగా కరివేపాకు వేద్దాం. రెమ్మలు వేసుకుందాం, కరివేపాకు ఫ్రై చేసుకుందాం, బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాలి. అదే సేమ్ ఆ వేపిన ఆయిల్లోనే వేస్తుంటే మళ్ళీ అదే వాసన వస్తుంది కదా, అలాగా ఆనియన్స్ కూడా అదే వాసన పడుతుంది ఆల్రెడీ. ఆరం అలా కంటిన్యూ అవుతుంది కర్రీకి. కొంచెం సాల్ట్ వేద్దాం అందులో, కొద్దిగా మెత్తగా అవుతుంది. ఆనియన్ వేగుతుంది బాగా, చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఆనియన్స్ మనకు బాగా వేగాయి కదా, ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసిద్దాం. బాగా ఎర్రగా వేగాలి ఇది మనకి. ఇది బాగా వేగింది. ఇది వేగిందో లేదో తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి, ఇలా నూనె పక్కకి తేలిపోతుంది, పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలా నూనె సెపరేట్ కనిపిస్తుంది కదా, సెపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా సెపరేట్ అయిందంటే ఈ ముద్ద వేగిపోయినట్టే, ఇంకా మనకి పచ్చివాసన ఉండదు అనమాట. ఇట్లా యాక్చువల్గా మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు, మేము పీసెస్లో కొంచెం ఎక్కువే కారం వేసాం కాబట్టి మళ్ళీ వేయలేదు. కావాలంటే ఇందులో కొద్దిగా కారం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, సరిపోతుంది మనకి. కొద్దిగా కావాల్సిన వాళ్ళు కారం, ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం కారం ఇందులో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ముక్కలకి పట్టించేద్దాం బాగా ఇందులోనే. ఓకే, సో అది తీసుకో, ముక్క ఒక్కొక్కటి వేయి. వేగిన ముద్దంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టేయాలన్నమాట. సో అట్లా సిమ్లోనే మనం అలా వేపితే ఈ ఫ్రైడ్ పీసెస్కి ఈ ఆనియన్ పేస్ట్, మసాలా పేస్ట్ ఏదైతే మనం చేసామో వేగిపోయింది కదా బాగా, ఆ ముక్కలకు పట్టేస్తుంది. అలాగే ఒక కొద్దిసేపు అలాగా వేగని. ఓకే, ఇది బాగా కలిపి పెట్టుకున్నాం కదా, కాకపోతే ఇలా మనం తింటే మనకి డైజెషన్ అవ్వదు, ప్లస్ ముక్క కొంచెం సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి ఎక్కువ వాటర్ వేయొద్దు, కొంచెం వాటర్ జస్ట్ అలా మొక్క మెత్తగా అవ్వడానికి బాగుంటుంది. అదే అలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని సిమ్లో పెట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా ఒక 2 minutes ఇలా పెట్టుకున్నాం అంటే ముక్క లాగా స్కిన్కి మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయింది కదా, రైట్ డన్ అయిపోయింది. ప్లేట్లో తీసి యూ కెన్ సర్వ్ ఆన్ ది ప్లేట్. యా, బాగా అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా, స్టవ్ ఆఫ్ చేసే నీట్గా.
ఎందుకో ఇది చూస్తుంటే నాకు పార్టీ కోసమే రెడీ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూస్తారే పార్టీ అంటారు ఇప్పుడు ఇది. అదే. డన్నా? డన్. హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ ఇట్ అంటే ఏముంది, పార్టీ కోసం రెడీ చేసుకున్నట్టుంది అది. చాలా బాగుంది. చూడడానికి బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది. ఆ, ఓకే, చూస్తేనే తెలుస్తుంది కదా. అసలు మాకైతే ఇక్కడ మంచిగా ఏమంటారు, మంచి ఫ్రై రోస్టెడ్ పీసెస్, అది కూడా సముద్రం చేప, భలే మంచి వాసన వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మీకు సొర దొరికినా, లేదంటే ట్యూనా దొరికినా, లేదంటే వంజరం దొరికినా ఈ విధంగా ట్రై చేసి చూడండి, అదిరిపోద్ది అంతే. అద్దరిపోద్ది అంతే. ఓకే, అయితే మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాము. సీ యూ అగైన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. బాయ్.